ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని గురించి ఒక చిన్న మాట ఆలోచన చేద్దాం. బైబిల్లో దేవుడు మన జీవితాల్లో ఏది జరిగించాలనుకున్నా దాన్ని మనకు వాగ్దాన రూపంలో ఇస్తున్నాడు. మన దేవునికి ఉన్న పేరు ఏంటంటే వాగ్దాన పూర్ణుడు. ఆయన ఏది చేయాలనుకున్నా వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. అలాగే అబ్రహాంతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను. ఇది వాగ్దానం. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను అని. అయితే బైబిల్ను మనం చదివితే అక్కడ దేవుని గురించి రాయబడిన శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఆయన కేవలం వాగ్దానం మాత్రమే చేయలేదంట. అబ్రహాము బలహీనుడు, ఏమాత్రం సత్తువ లేనివాడు. అలాంటి వానికి దేవుడు వాగ్దానం మాత్రమే చేయకుండా అబ్రహాముకి ధైర్యాన్ని ఇవ్వడానికంట దేవుడు ప్రమాణం చేశాడంట. హల్లెలూయా. దేవుని మాట చెప్తుంది, దేవుడు వాగ్దానం మాత్రమే కాకుండా తన మీద తానే ప్రమాణం చేసుకుని ఆ వాగ్దానాన్ని దృఢపరిచాడు, అబ్రహానికి ధైర్యాన్ని ఇచ్చాడు అని. ఈరోజు వాక్యాన్ని వింటున్న మీ అందరితో మన దేవుడు ఎలాంటి వాడు అంటే, వాగ్దానం చేసి సైలెంట్గా ఉండేవాడు కాదు, వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో మీరు వాక్యాన్ని చదివితే దానిలో దాగి ఉన్న ప్రతి వాగ్దానం మనందరికీ వర్తిస్తుంది. ఆ వాగ్దాన్ని నెరవేరుస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి. నిశ్చయంగా వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. దేవుని కృప మీకు తోడయండి. వాగ్దానాలన్నీ నెరవేర్చునుగాక.